గ్యాంగ్స్టర్ నయీం నేర సామ్రాజ్యంలో ప్రధాన పాత్ర అతడిది. నయీం ప్రతి కదలికలో ఉన్నది ఆయనే. మర్డర్ నుంచి సెటిల్మెంట్ వరకు అన్నింట్లోనూ కీ రోల్ అతడిది. సుపారీ తీసుకున్నప్పటి నుంచి టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఫెయిల్యూర్ లేని హిస్టరీ ఆయనది. నయీం రైట్ హ్యాండ్. నయీం ఎన్కౌంటర్ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న 6 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. మరి శేషన్న అరెస్టుతో ఇంకెన్ని లింకులు బయటపడతాయి? ఇంకెవరి అరెస్టులు జరుగుతాయి? వాచ్ ఇట్. సెటిల్మెంట్లు చేస్తాడు, స్కెచ్ వేస్తాడు, రెక్కీ నిర్వహిస్తాడు, డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తాడు, వితౌట్ ఫెయిల్ టార్గెట్ ఫినిష్ చేస్తాడు. శేషన్న నయీం సుదీర్ఘ నేర సామ్రాజ్యంలో శేషన్నదే ప్రధాన పాత్ర. అతడు నయీం నమ్మిన బంటు. నయీం స్కెచ్ వేస్తే దాన్ని పక్కాగా అమలు చేసేది శేషన్నే. నయీం కుడిభుజంగా, ఇంకా చెప్పాలంటే అతడి అనుచరుల్లో కీ రోల్ శేషన్నదే. నయీం నిర్మించుకున్న విశాలమైన నేర సామ్రాజ్యానికి నెక్స్ట్ డాన్ అతడే అన్న విధంగా ఎదిగాడు. అంతటి కీలక నిందితుడి కోసం పోలీసులు సాగిస్తున్న వేట ఎట్టకేలకు ముగిసింది. నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత శేషన్న అలియాస్ రామచంద్రుడు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో రైడ్ చేశారు. కొత్తపేటలో ఓ హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న మాజీ మావోయిస్ట్. పార్టీ కార్యకలాపాల్లో ఉన్న సమయంలో నయీం పరిచయమయ్యాడు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. కబ్జాలు, కిడ్నాప్లు, బెదిరింపులు, వసూళ్ల దందా చేస్తూ మాట వినని వారిని మట్టుబెట్టేవారు. దీంతో నయీం నోట ఎప్పుడూ శేషన్న పేరే వినిపించేదని చెప్తారు. సెటిల్మెంట్ ఏదైనా అది శేషన్న ద్వారే జరగాలి. శేషన్నకు పని అప్పగిస్తే అది చేసి తీరుతాడన్న నమ్మకం నయీంకి ఉండేది. అంతేకాదు, పని అప్పగిస్తే వర్కౌట్ అవుతుందన్న సెంటిమెంట్ కూడా నయీంలో కనిపించేదని చెప్తారు. దందాలన్నీ శేషన్నే డీల్ చేసేవాడు. మొదట ఫోన్ ద్వారా మెసేజ్లు, ఆ తర్వాత బెదిరింపులు, అటుపైన ఫినిష్ చేయటం. నయీం డైరెక్షన్ లో స్టోరీ మొత్తం శేషన్నే నడిపేవాడు. అలా నయీం అంటే శేషన్న, శేషన్న అంటే నయీం అన్న లెవెల్లో వారిద్దరి మధ్య సన్నిహిత్యం, విశ్వాసం ఉండేది. దీంతో శేషన్న నుంచి కాలొచ్చినా అది నయీం చేసినట్టే అని భయపడేవారు. ఇలా నయీం మెయింటైన్ చేసిన నల్లదండు ముఠాను ముందుండి నడిపించింది శేషన్నే. మహబూబ్ నగర్ జిల్లాలో స్థాపించిన ఈ ముఠా ద్వారా ఎన్నో హత్యలు, బెదిరింపులు, కిడ్నాప్లకు శేషన్న పాల్పడ్డాడు. ఇతడి ఆగడాలు ముందుగా మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితమైన తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించాయి. తర్వాత నయీంకు ప్రధాన అనుచరుడిగా మారాక టీంలో నంబర్ 2గా చలామణి అయ్యాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడిగా ఉన్నాడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసుతో పాటు ఓ కానిస్టేబుల్ హత్య కేసులో కూడా శేషన్నపై అనుమానాలున్నాయి. నయీం వ్యవహారాలపై శేషన్నకు పూర్తి అవగాహన ఉంది. తన ద్వారానే నయీం కార్యకలాపాలు కొనసాగించాడు కాబట్టి అన్ని అంశాలపై శేషన్నకే మంచి పట్టు ఉంది. దీంతో నయీం ఎన్కౌంటర్ తర్వాత శేషన్నను పట్టుకోవాలని పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కాలంగా అతడు చిక్కలేదు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న నయీం చీకటి దందాలన్నింటినీ కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. కానీ శేషన్నను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతూ వచ్చారు. కావాలనే ఈ కేసును నీరుగారుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత 100 మందికి పైగా నయీం అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శేషన్నను ఎందుకు అరెస్ట్ చేయటం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు కూడా శేషన్న గురించి పట్టు వదలకుండా ప్రయత్నించారు. వివిధ రకాల లింకుల ద్వారా ఆరా తీశారు. కర్నూలుకు చెందిన మాజీ మావోయిస్ట్ వెంకట్రామరెడ్డి శేషన్నకు ఆశ్రయం కల్పించినట్లు అప్పట్లో గుర్తించారు. విషయం తెలుసుకున్న శేషన్న అప్పటికప్పుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి గాలిస్తూనే ఉన్నారు. 3 నెలల క్రితం అబ్దుల్లా అనే వ్యక్తి పిస్టోల్తో ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి శేషన్నే తుపాకీ ఇచ్చినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఆ కేసులో శేషన్నను వెతుకుతున్న పోలీసులకు అనూహ్యంగా చిక్కాడు. దీంతో నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సరే, నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్ అయ్యాడు. మరి నెక్స్ట్ ఎవరు? విచారణలో శేషన్న ఏం చెప్పబోతున్నాడు? ఇంకెవరి పేర్లు వెలుగు చూడనున్నాయి? పెద్ద తలకాయలు బయటపడతారా? పోలీసుల నుంచి పొలిటీషియన్ల వరకు ఎవరు చిక్కుతారు? చీకటి దందాల బాగోతాలు బయటకొస్తాయా? ఇక నయీం కేసుల విచారణ
పరుగులు పెడుతుందా? ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకటా రెండా? నయీం నేర సామ్రాజ్యం అంటే చిన్నదా? నయీం డైరీస్ అంటూ హెచ్ఎంటీవీ ఏకంగా కొన్ని రోజుల పాటు సిరీస్లే నడిపింది. ఆయన చరిత్ర చెప్పాలంటే సరిపోదు, వినాలంటే ఒడవదు. ఏళ్ల కొద్దీ జరిగిన ఆ నేరాలు ఘోరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే శేషన్న అరెస్టుతో నయీం కేసుల్లో విచారణ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శేషన్నపై కేసుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆయన నుంచి 9mm పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్నాళ్ల పాటు శేషన్నకు ఎవరు ఆశ్రయం కల్పించారు, ఆ పిస్తోల్ ఎక్కడి నుంచొచ్చింది వంటి వాటితో పాటు నయీం డెన్ గురించిన సమాచారాన్ని పోలీసులు సేకరించే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లు శేషన్న ఎక్కడ తలదాచుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. శేషన్నకు సహకరించిందెవరు, ఆయనకు ఆశ్రయం కల్పించేదెవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే శేషన్న ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే శేషన్న అరెస్టు కావడంతో ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శేషన్న ఇచ్చే సమాచారంపైనే నయీం సాగించిన భూకబ్జాలు, హత్యల గుట్టు రట్టయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శేషన్న ఎవరైనా కీలక వ్యక్తుల పేర్లు బయటపెడతాడా అన్నది సంచలనంగా మారింది. అటు పోలీసులు, ఇటు పొలిటీషియన్లు, మీడియా, న్యాయ వ్యవస్థ ఇలా అన్ని వ్యవస్థల అండదండలతో తెలుగు రాష్ట్రాల్లో డాన్లా ఎదిగాడు నయీం. ఏకంగా 2 దశాబ్దాల పాటు ఈ గ్యాంగ్స్టర్ సాగించిన వికృత క్రీడలో అన్ని విభాగాలు భాగస్వాములయ్యాయి. పోలీస్ పవర్ కు రాజకీయ అండ తోడవడంతో బెదిరింపులు, కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలతో వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చిట్ట చివరికి ప్రభుత్వాలకే సవాల్గా మారాడు. తొలుత పీపుల్స్ వార్ లో చేరిన నయీం ఆ తర్వాతి కాలంలో పోలీసులకు కోవర్టుగా మారాడు. జైల్లో ఉన్న సమయంలో పోలీసులతో బంధాన్ని పెంచుకున్నాడు. నయీం ఇచ్చిన సమాచారంతోనే నక్సలైట్లను పోలీసులు ఏరివేశారనే ఆరోపణలున్నాయి. తర్వాత పోలీసులు, అధికారులు సొంత పనులకు వాడుకున్నారు. భూదందాలు, కబ్జాలు, బెదిరింపులకు అన్నింటికీ నయీం కావాల్సొచ్చింది. పోలీసుల నుంచి బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్ల వరకు నయీం కావాల్సి వచ్చింది. వీరి అండదండలతో ఎదిగిన నయీం చివరకు వారికే సవాల్గా మారాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే నయీం ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఎంతలా అంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎక్కడికి వెళ్లాలన్నా నయీం అనుమతి కంపల్సరీ అయిపోయింది. అంతలా ఎదిగిన నయీంను చూసి అధికార పార్టీ నాయకులే వణికిపోయారు. అతడి బెదిరింపులకు భయపడి ప్రభుత్వం నుంచి అదనపు రక్షణ కోరేవారు. పాముకు పాలు పోసి పెంచితే కాటేయకుండా ఉంటుందా అన్నట్లు నయీం చివరకు రాజకీయ నాయకులకే తలనొప్పిగా మారిపోయాడు. చివరకు 2016 ఆగస్టు 8న షాద్ నగర్ లో నయీం ఎన్కౌంటర్ జరిగింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ దర్యాప్తులో అతడి చీకటి దందాలు, దౌర్జన్యాలు బయటపడ్డాయి. ఇక బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని గుర్తించారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తులు విక్రయిస్తూ పట్టుబడ్డ నయీం భార్య, అనుచరులు పాసం శ్రీను, అబ్దుల్ ఫహీం, నజీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నయీంకు చెందిన 150 కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేశారు. అతడి అరెస్టు తర్వాత చాలా మంది బాధితులు నయీం తమ ఆస్తులు లాక్కున్నట్లు కంప్లైంట్ ఇచ్చారు. నయీం కేసును కావాలనే తొక్కి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలు బయటపడతారని విపక్షాలు డిమాండ్ చేశాయి. సిట్ నుంచి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని పట్టుబట్టాయి. కానీ ప్రభుత్వం నుంచి చలనం లేకుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్టు కావడంతో విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకొస్తాయని తెలుస్తోంది. మరిన్ని అరెస్టులు తప్పవని చెబుతున్నారు. దీంతో నయీం నేర సామ్రాజ్యంలో ఆయన ఎదుగుదల నుంచి ఎన్కౌంటర్ వరకు ఫస్ట్ పార్ట్ గా అనుకుంటే శేషన్న అరెస్టుతో సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. రెండో పార్ట్ లో శేషన్న ఎలాంటి సినిమా చూపిస్తారో వేచి చూడాల్సిందే.